చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రకాష్ రెడ్డి కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి అని అంటున్నారు. ఏమో క్రాస్ ఓటింగ్ ఏమైనా జరిగిందేమో, లేకపోతే ఏం జరిగిందో తెలియదు. వచ్చి ఉండొచ్చు, దాంట్లో పెద్ద ఆలోచించే విషయం ఏముంది? అది ఖచ్చితంగా ఇప్పుడు పాయింట్కి వచ్చిన నారాజ్, నేను ఆ రోజు 2019లో పోటీ చేసినప్పుడు నాకున్న ఇమేజ్ కానీ నా కులం కానీ 100% ఒక 2-3 ఎమ్మెల్యేలను ఖచ్చితంగా దీని మీదనే ఈ ఇమేజ్ మీద ఈ కులమంతా తోడు కావడంతో బ్రహ్మాండంగా వాళ్ళకు కలిసి వచ్చింది. పార్టీ ఓట్లతో పాటు ఈ కులం ఓట్లు, నాకున్న ఇమేజ్ కూడా పార్టీకి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రావటానికి పనికొచ్చింది. అందులో భాగంగానే ఏదైతే వెంకటాపురం గ్రామం ఉందో దాంట్లో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఆడ ఓడిపోయిన అభ్యర్థికి ఎక్కువ వస్తే, ఓడిపోయిన అభ్యర్థి కంటే నేను ఎంపీగా పోటీ చేస్తే నాకు ఎక్కువ ఓట్లు ఆ గ్రామంలో రావటం జరిగింది. అదంతా మీ ఇమేజా? 100% నా పర్సనల్ ఇమేజ్గానే నేను భావిస్తున్నా. ఆడ వచ్చిన ఆ పర్టికులర్ వెంకటాపురంలో వచ్చిన పర్టికులర్ ఎక్కువ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు 100% నా బ్రాండ్ ఇమేజ్తోనే, నా కులంతోనే ఆ గ్రామంలో నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయని నేను భావిస్తున్నాను. అలాగే పార్టీ బలోపేతానికి, పార్టీలో ఉన్న ఓట్లను ప్రభావితం చేయడానికి 100% కులము, నా ఇమేజ్ కూడా పనిచేసిందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఫైనల్ ప్రశ్న ముగించేస్తాను. 2029లో గోరంట్ల మాధవ్ గారు అభ్యర్థి అయితే తోపుదుర్తి కుటుంబం మద్దతు లేకోకుండా రాప్తా నియోజకవర్గంలో జెండా పాతారా? వైసీపీ జెండా పాతగలరా అంటే ఏమంటారు? ప్రజలు అధినాయకుడు, దేవుడు నిర్ణయిస్తాడు నేను అసెంబ్లీకి పోవాలనా లేదా అనేది. ఒక వ్యక్తి లేదా ఒక ఆర్గనైజేషన్ మాత్రమే దీనిలో పనిచేస్తుంది అనేది మీరు ఎందుకు భావిస్తున్నారు? ఓకే ఓకే, అంటే వాళ్ళు కూడా ముందు నుంచి ఉన్న వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ బ్రాండ్ కూడా ఉంటుంది కదా, తోపుదుర్తి అనే బ్రాండ్. వాళ్ళ మద్దతు లేకోకుండా ఎలా రాణిస్తారు? ఇందులో బలమైన సామాజిక వర్గం, నువ్వు ఎందుకు బలమైన సామాజిక వర్గం, రాప్తాడనే నియోజకవర్గం అనేది నీ మైండ్లోకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే తిరుగుతున్నారు అనేది నువ్వు ఎందుకు ఆ ఆలోచనకు వచ్చినావో, ఎందుకు నీకు ఆ ఆలోచన నీ మైండ్లోకి వచ్చిందో నాకు. సరే, ఒక సామాజిక వర్గానికి చెందిన మీకు ఉషా శ్రీచరణ్ గారికి నేను ఈ జిల్లాలో అందరు లీడర్లతో, అందరూ ఇన్ఛార్జీలతో కానీ అందరు లీడర్లతో కానీ నేను సఖ్యతగా ఉన్నా దాంట్లో. కానీ ఉషా శ్రీచరణ్ గారు ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రాధాన్యత మీకు ఇవ్వట్లేదు జిల్లా అధ్యక్షురాలుగా. నేను ఆ తేడాను ఎప్పుడు గమనించలేదు. మీరు చెప్తే నాకు. సరే, మీరు పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కట్టప్ప లాంటి వారు మీరు, ఓకేనా? ఓకే, మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది, మిమ్మల్ని మాధవ్ గారు మాధవ్ అన్న చూసుకోకొద్దిగా గెలిపించుకురా, పార్టీ అధికారంలోకి వస్తే నీకు ఏదైనా మంచి పదవి ఇస్తామని పంపిస్తే ప్రకాష్ రెడ్డి గారి విజయం కోసం పనిచేస్తారా లేదా? అధిష్టానము ఎవరిని నిర్ణయించిన మిగతా అందరూ కూడా పనిచేయాల్సిందే. దానిలో ఎలాంటి అధిష్టానం యొక్క నిర్ణయం అందరం కూడా శిరోధార్యంగా భావించాల్సిందే. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి భేషజాలకోకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి ఆ అభ్యర్థి విజయానికి కృషి చేయవలసిందే అనేది నా అభిమతం. సార్, ఫైనల్ రాజకీయాలను పక్కన పెడితే మీరు తలార్ రంగయ్య గారు ఇద్దరు ఎంపీలుగా పనిచేశారు సార్. మీరు సిఐగా ఉన్నారు, ఆయన పీడీగా పనిచేశారు. అసలుకి ఆయన గ్రూప్ 1 ఆఫీసర్, మీరు సిఐ. మీ రిలేషన్, మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా అసలు మీకు ఆయనకు అంతా ఒకటే జిల్లా వాళ్ళు, మళ్ళీ ఇద్దరు కూడా ఒకే జిల్లా వాళ్ళు, ఇద్దరు ఎంపీలు అయ్యారు. ఆ జిల్లా నుంచి వచ్చి మా జిల్లా పదవులు 2 లాక్కొని మీరు ఇద్దరు ఎంపీలు అయిపోయారు. మా వాళ్ళకి రావాల్సిన పదవులు 2 మీరు తీసేసుకుని అని ఇద్దరు అలా అంత రిలేషన్ ఎలా ఉంటారు సార్? ఆయన మిమ్మల్ని మాధవ్ని పేరు పెట్టి పిలుస్తారు కదా, ఆయన మీరేమో సార్ 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 అని మాట్లాడతారు. భలే ఉంటుంది సార్ మీ అసలుకి మీ కాంబినేషన్, మీ ఇద్దరు. ఇది ఎలా? అది రొటీనే, ఏం దాంట్లో. నాకు నిజంగానే అతను ఈ సమాజం పట్ల ఉన్న నిబద్ధత కానీ, అతని ఆలోచన విధానం కానీ, అతని తెలివితేటలు కానీ, అతని సంస్కారం కానీ అన్నీ కూడా నేను కొంత అతన్ని అభిమానిస్తా. అది నాకున్న పర్సనల్ ఒపీనియను. నా పట్ల కూడా ఆయన అట్లానే ఉన్నాడని 100%. ఎందుకంటే నాకు రంగయ్య గారితో మంచి పరిచయం ఉంటుంది. రంగయ్య గారితో 2-3 సార్లు మీ విషయం ప్రస్తావించారు. ఏంటి సార్, మాధవ్ గారు సార్ గురించి ఏదో కామెంట్స్ ఇస్తున్నాయి, ఏం సార్ చెప్పండి సార్ అంటే, నాగరాజ్ ఒక రెడ్డో ఇంకోరో తప్పు చేస్తే నువ్వు అడుగుతావా? ఒక బీసీ బతకనియండి, ఏదో ఏం చేశాడు చెప్పు నాగరాజ్. మీకు అదే అవునా, మా బీసీలే కనిపిస్తారా మీకు?
వేరే వాళ్ళు కనిపిరాయా మీకు నాతో వాదించాడు. సార్ నేను అట్లా అనడం లేదు సార్, నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను సార్, కొంచెం చెప్తారు మీరు, మీరిద్దరు బాగుంటారు అంటే మాధవ్ తన పని తాను చేసుకొని పోతున్నాడు. ఒక బీసీ కాబట్టి మీకు చిన్నగా కనిపిస్తాడు, ఆయన నాతో వాదించేవాడు. ఆయన అరే ఏంటి ఇంత కన్సర్న్ ఏంటి మాధవ్ గారి మీద ఈయనకు అని నాకు ఒక అనుమానం అన్నమాట. ఇంత కన్సర్న్ నాకు చాలా రిలేషన్ ఆయనతో, నాతో వాదించాడు. ఒక బీసీని ఎదగరయ్యా మీరు ఇట్లా మాట్లాడతారా అని నాతో అనేవాడు. అసలు మీ బాండింగ్ ఏంటి అనేసి అసలు. ఆయన కమిషనర్గా, నేను ఇన్స్పెక్టర్గా ఈ అనంతపురం టౌన్లో పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానం అన్న, ఆయన నిబద్ధత అన్న, ఆయన అప్రోచ్ అన్న, ఇవన్నీ కూడా నన్ను కొంత ప్రభావితం చేయడం జరిగింది. నేను ఆయన పట్ల చాలా గౌరవం కలిగి ఉంటా, ఆయన కూడా నా పట్ల అదే గౌరవం కలిగి ఉంటాడని నేను ఫైనల్ ఒకటే సార్, లోకేష్ గారు పాదయాత్ర చెప్పారు కదా, రెడ్ బుక్ ఒకటి ఉంది. రెడ్ బుక్లో ఏమైనా గవర్నమెంట్లో మాధవ్ గారి పేరు ఉంటుందా? అతన్నే అడగాలబ్బా. మీకేం డౌట్ లేదు కదా? నాకేం డౌట్ లేదు. ఏం భయం కానీ? ఓకే, భయానికి మీనింగే మీకు తెలియదు. లేదు ఈ జిల్లా ప్రజలకు ఎప్పటికీ మీరు హీరో కావాలనే ఉండాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని హీరోగా భావించే వారి కోసం గోరంట్ల మాధవ్ గారు మా సుమన్ టీవీ నుండి ఏ సందేశం ఇవ్వబోతున్నారు? మీ సుమన్ టీవీ నుండి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు అందరికి కూడా ఈ సందర్భంగా నేను ఏం తెలియజేస్తున్నానంటే, ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు కానీ, అక్రమ అరెస్టులకు కానీ ఏమాత్రం భయపడకండి. గ్రామాలలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన పార్టీ కార్యకర్తలను, లీడర్లను రకరకాలుగా పొలాల దగ్గర కానీ, బోర్ల దగ్గర కానీ, లేదా ఎండిఓ ఆఫీస్కి పోతే, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే, పోలీస్ స్టేషన్లకు పోతే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు నైతికంగా మొరైల్ డౌన్ కానక్కర్లేదు. తొందరలోనే మనకు మంచి రోజులు వస్తున్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మన కష్టాలన్నీ కూడా తీరుతాయి. అంతవరకు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్ళండి అని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు, క్యాడర్కి తెలియజేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.